హరిహర వీరమల్లు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుండటంతో జూన్ నెలలో రిలీజ్ అయ్యే చిత్రాల్లో కన్నప్ప మూవీ పెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇటీవల కన్నప్ప మూవీకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీకి గురికావడం షాక్కి గురిచేసింది. దీనిపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు దీనిపై కీలక ప్రకటన చేశారు. కన్నప్పలో ప్రభాస్ పాత్ర నివిడి 30 నిమిషాల వరకు ఉంటుందని చెప్పిన విష్ణు ఆ సన్నివేశాలకు సంబంధించి ఫీడ్ చోరీకి గురైన హార్డ్ డిస్క్ లో ఉందని తెలిపారు. ఒకవేళ ఈ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయినా దయచేసి ఎవరూ వైరల్ చేయొద్దని వేడుకున్నారు. అయితే మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ 10 రోజులు కూడా షూటింగ్ లో పాల్గొనలేదని తెలిపారు. ఇక్కడే గందరగోళం మొదలైంది. సాధారణంగా పెద్ద హీరోలు ఒక సినిమా చేసే పాత్ర తీసే సీన్లను బట్టి షెడ్యూల్ ప్లాన్ వేస్తారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో కీలక పాత్ర కాకుండా చిన్న రోల్లో కనిపించినా సినిమాపై గట్టి ఇంపాక్ట్ పడుతుంది. కన్నప్పలో రుద్ర పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఆయనది కీ రోల్ అని యూనిట్ చెబుతున్నా అది కేవలం గెస్ట్ అపీరియన్స్ అయి ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విష్ణు చెబుతున్నట్లుగా అయితే 30 నిమిషాల సీన్లు ఉంటే అది ప్రధాన పాత్ర అయి ఉండాలి. అలాంటిది పాత్రపై 8-10 రోజుల్లో సీన్లు పూర్తి చేయడం అసాధ్యమని చెప్పాలి. ప్రభాస్ లాంటి యాక్టర్పై ప్రతి సీన్ గ్రాండ్గా తీస్తేనే ఫ్యాన్స్కి నచ్చుతుంది. దానికి తోడు లొకేషన్లు, VFX లాంటివి కీలకమవుతాయి. ఇవన్నీ కలిపి 30 నిమిషాల సీన్లను కేవలం 10 రోజుల కంటే తక్కువలోనే తీయడం అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాలే అంటున్నాయి. అందువల్ల మంచు విష్ణు చెబుతున్నట్లు ప్రభాస్ పై సీన్ల విషయంలో కాస్త గందరగోళం అయితే కనిపిస్తుంది. అయితే 2 రకాల స్టేట్మెంట్లు ఇవ్వడంతో దేన్ని నమ్మాలో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. అయితే ఏదో రకంగా కన్నప్పకు హైప్ తీసుకొచ్చేందుకు మంచు విష్ణు అలా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కన్నప్ప మూవీలో ఎంతమంది స్టార్లు ఉన్నా ఎక్కువ మంది చూసేది మాత్రం ప్రభాస్ కోసమే. అలాంటిది ఆయన పాత్ర నివిడిపై మంచు విష్ణు చేసే విరుద్ధమైన ప్రకటనలు మొత్తం సినిమానే ముంచేసే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఈ కన్ఫ్యూజన్ కి తెరపడేటట్లు కనిపించడం లేదు.